అంత దూరం అది నిజం. అది అతను 14వ తేదీనే పట్టదని అతను ఒప్పుకోండి, అది తీయాలి అంతే. ఒక మాట అండి, ఈ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ తాలూకా అంటే అక్కడ కూడా మా ఎస్ఎస్ ఉంటారు కదండి, ఆ సార్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా పంపడం జరిగింది. ఓకే, ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది, లైవ్ లొకేషన్ విత్ ఫొటోస్ కూడా పంపడం జరిగిందండి. ఆయన కూడా రిపోర్ట్ పెట్టమన్నారు సార్, కొంచెం మీరు కూడా విన్నారు కదా సార్, ఆయన రిపోర్ట్ కూడా ఆయన పెడుతున్నారు, మా రిపోర్ట్ కూడా మేము పెడుతున్నాము. మేము ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు గ్రామ పెద్దలు అలాగే బేసిక్ గా చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్ల చనిపోయారని ప్రాథమికంగా తెలిసిన విధానం. ఇప్పుడు మేము చూసింది గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఆ విధంగా ఎఫ్ఐఆర్ అనేది ఒక శక్తి టచ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అందరూ వచ్చి దీనికి సంబంధించి చెప్పండి. నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు పోయిన భార్య భర్తలను కరెంటు నిర్లక్ష్యం వల్ల కరెంటు ఏడీ గారు ఇక్కడ దిగాల మాకు చెప్పలే సమాధానం చెప్పిన వాళ్ళకి జరిగిన నష్టపరిహారానికి ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏదో చెప్పి ఇక్కడ సమాధానం చెప్పమని చెప్తాను. సమాధానం చెప్పాలా. జిల్లా చనిపోయిన వాళ్ళు మా పెదనాన్న గారు అబ్బాయి వారాడీశ్వరరావు, మగన్ గారు వారాడ ఆదిలక్ష్మి. గత నెల 14వ తేదీన పోలు పడిపోయేవి, ఇప్పటికొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు ఏలబడుతున్నాయి, అట్లా చెట్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయిన దాని మీద గడ్డి కూడా మొలిసింది. దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి వరి ఆకు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఉదయం ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు, దాన్ని కనిపించలేదు. అది దాన్ని హఠాత్తుగా చూసుకోవాలని మట్టి చేత ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన మా వదిన గారు కూడా 1 గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు, సల్దానికి రాలేదని ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీఎల్ పడి ఉన్నాడని చూసి ఆయన చీపట్టుకుని లాగేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది. ఈవిడ కూడా 2 ప్రాణాలు అనేవి అక్కడ బలాత్కారంగా చనిపోయాయి. దీనికి బాధ్యులు ఎవరంటే దీనికి సంబంధిత అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు అయిపోయాయి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత మేము బాడీని అనేది పోస్ట్ మార్టం పంపిస్తాం. అంతవరకు పంపించడం అనేది జరగదు.